హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ కేఎన్ఆర్ ఛానల్ 9. ఈరోజు మనం విశాఖపట్నంలోని అతి బిజీగా ఉన్న ఏరియా మన పూర్ణ మార్కెట్. మన పూర్ణ మార్కెట్లోని ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా భారీ గన్నాదుని ఏర్పాటు చేశారు. ఆ గన్నాదుని మనం చూద్దాం రండి. చూస్తున్నారు కదండి, ఇదంతా పూర్ణ మార్కెట్ ఏరియా. ఈ ఏరియాలోని భారీ ఎత్తున విద్యుత్ కాంతుల మధ్యన ఒక మండపాన్ని ఏర్పాటు చేసి భారీ మండపాన్ని ఏర్పాటు చేశారు. చూస్తున్నారు కదా ఎంత బాగుందో మండపం. ఈ మండపం దగ్గర ఈ మండపంలోనే మనకి వినాయకుని కూడా వాళ్ళు ఏర్పాటు చేశారు. చూద్దాం రండి. చూస్తున్నారు కదండి మండపం ఎంత బాగుందో. ఈ మండపానికి ముందు 2 దారులు ఏర్పాటు చేయడం జరిగింది. ఒక దారి వెళ్ళడానికి, ఒకటి రావడానికి. మనం లోపలికి వెళ్ళి దేవుని దర్శించుకుందాం రండి. చూస్తున్నారు కదండి బయట ఉన్న పొజిషన్ అండి ఇది. బయట ఉన్న విధం, లోపల ఉన్న మనం దేవుని చూద్దాం రండి. చూస్తున్నారు కదండి గన్నాథుడిని. అటు ఇటు 2 వైపులో ఒక చిన్న విగ్రహాలను ఏర్పాటు చేశారు. అలాగే ఇక్కడ 15 అడుగుల విగ్రహం ఇక్కడే ఏర్పాటు చేశారండి. అలాగే చిన్న విగ్రహాన్ని దేవుడికి పూజలు చేయడానికి చిన్న విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేశారు. చూస్తున్నారు కదండి ఒక సింహాసనం మీద కూర్చున్న మన వినాయకుడు ఎంత బాగుందో. ఇక్కడే స్వయంగా తయారు చేసి 15 అడుగుల విగ్రహాన్ని నెల రోజులు కష్టపడి తయారు చేసిన విగ్రహం అండి ఇది. ఈ విగ్రహాన్ని ఈ నెల 30వ తేదీన నిమజ్జనం జరుగుతుంది. అలాగే ఈ 30వ తేదీన భారీ అన్నసంతర్పణ కూడా ఇక్కడ జరుగుతుంది. చూస్తున్నారు కదండి ఈ విగ్రహాన్ని ఎంత కళగా ఉందో. ఇక్కడ కళాకారులు నెల రోజులు కష్టపడితే తయారు చేశారు. వారి మాటలోనే విందాం. నేను పూర్ణ మార్కెట్ ప్రెసిడెంట్ని. ఎన్ని సంవత్సరాలు పెట్టి ఇక్కడ విగ్రహం పెడుతున్నారు? 65 సంవత్సరాల నుండి పెడుతున్నామండి. ఓకే, ఇది ఎన్ని అడుగులు బొమ్మ అండి? ఇది ప్రస్తుతం 15 అడుగులు అండి. ఓకే, గతంలోనూ ఇంకా ఎక్కువ ఉండేది, 20-25 వరకు చేసేవాళ్ళని. ఈ సంవత్సరం తగ్గించాం. ఓకే, ఇది ఎన్ని రోజులు ఉంటుంది ఇక్కడ ఈ విగ్రహం? ఇక్కడ 13 రోజులు ఉంటుందండి. 13 రోజుల తర్వాత ఈ విగ్రహం ఇక్కడే తయారు చేశారు, బయట నుంచి తయారు చేసి తీసుకొచ్చారండి? ఇక్కడే తయారు చేసి చేయించామండి. ఇది ఎన్ని అడుగుల బొమ్మ? 15 అడుగులు. ఎన్ని రోజులు ఉంటుంది ఇది మొత్తం? 13 రోజులు ఉంటుందండి. 13 రోజులు ఉంటుంది. ఈ 13 రోజులు కూడా నిత్య పూజలు జరుగుతాయి. పూజలు జరుగుతాయండి, ప్రసాదాలు పంపిణీ కూడా జరుగుతుంది. అన్న సంతర్పణ 30వ తారీఖునండి, శనివారం. ఓకే, అనుభవం ఏ డేట్ అండి? బొమ్మన ఊరేగింపుతో పాటు పెద్దవాళ్ళతో తీసుకెళ్తాను బీచ్లో. పెద్దవాళ్ళతో అనుభవం జరుగుతుంది. ఓకేనండి. తర్వాత ఇది ఇక్కడ ఎంతమంది కళాకారులు తయారు చేశారు? ఎన్ని రోజులు తయారయ్యే టైం పట్టింది? ఇక్కడ కళాకారులు ఎక్కువగానే ఉంటారండి. అది మొత్తంగా మేము ఒక్కరమే కాదు, చాలా జనంతోనే చేయించుకుంటారు. అంటే ఎన్ని రోజులు పట్టింది ఈ విగ్రహం తయారు చేయడానికి? సుమారు 4 రోజులు పట్టిందండి. 4 రోజులు పట్టింది. ఓకే సార్, మీ పేరు సార్? గోపాల్ చెప్పండి. ఓకే సార్, ఇక్కడ మీరు ఇది ఎన్ని సంవత్సరాలు పెట్టి రన్ అవుతుంది మనకి? 30-40 years నుంచి. అంటే అప్పటి నుంచి కూడా మినిమం సైజ్ ఏ సైజ్ మెయింటైన్ లో ఉండేది? ఫస్ట్ అంటే 20-25 అడుగులు ఉండేది. ఓకే, పర్మిషన్ లేకుండా చిన్న తగ్గించి. ఓకే, తర్వాత ఈ విగ్రహానికి మన కళాకారులు చేసినప్పటికి ఎన్ని రోజులు పట్టింది తయారు చేయడానికి? ఇది యాక్చువల్లీ ఏంటంటే 1 month పడిపోతుంది సార్. అవును, ఈసారి కొంచెం ఏగ్ అయింది. ఓకే, ఇక్కడ మన పూజలు ఏ విధంగా అవుతున్నాయి? ఓకే, నిత్యం పూజలు ఉదయం సాయంకాలం సాయంత్రం పూజలు జరుగుతూ ఉంటాయి. ఇక్కడ అన్న సంతర్పణ కూడా చాలా భారీగా అవుతాయి. ఓకే, అది 10,000 to 15,000 ఫ్లోటింగ్. ఓకే, ఇది ఎన్ని రోజులు ఉంటారు అనుభవం? ఎన్ని రోజులు? 12 days. అంటే ఈ నెల 30వ తేదీన సంవత్సరం ఫాస్ట్ గా, లేకపోతే మాకు 20-25 days ఉంటుంది. ఓకే, ఈ సంవత్సరం బేగా అనుకుంటున్నారా? ఈ సంవత్సరం బేగా. ఓకే అండి, థ్యాంక్ యూ. చూశారు కదండి ఈ గణపయ్య ఎంత సుందరంగా ఉన్నదో. మనకి ప్రతి విగ్రహాల దగ్గర కూడా నిలబడి ఉంటుంది, కానీ ఇక్కడ సింహాసనం కూర్చున్న విధంగా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. మనం వారి మాటల్లోనే విన్నాం కదండి. ఈ వినాయకుడు ఈ నెల 30వ తేదీన నిమజ్జనం కాబోతుంది. భక్తులందరూ వచ్చి దర్శించుకోవాల్సిందిగా ప్రార్థన. అలాగే మాకు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.